మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. చెప్పవే, ఇప్పుడు చెప్పు. దొంగ ముండా. నీ అమ్మ నాన్న వాళ్ళకి మన విషయం చెప్తా అన్నావు కదా, మరి వాళ్ళు ఒప్పుకుంటారా? మీరు పెళ్లి పనులు స్టార్ట్ చేయండి. టైం అయింది, వెళ్దాం. వస్తాను పదండి. కలుస్తాను నన్ను. నువ్వు జాగ్రత్త. నేను మీ నాన్న ఇక్కడ మధ్యనే ఉంటాం. నువ్వు పోయిరా అమ్మా. నాన్నని చంపేస్తానని బెదిరించి నేను ప్రేమించిన వాడిని కాకుండా వేరొడితో పెళ్లి చేసావు. నా కళల్ని, నా ఆశయాల్ని అంతా నాశనం చేసావు. ఇంకా నీ మొహం చూస్తానా నేను? నువ్వు చచ్చినా రాను. ఇదే చివరిసారి నువ్వు నన్ను చూడడం. బాగా చూసుకో. స్టార్ట్ అయ్యావు, వచ్చి పికప్ చేసుకో. ప్రాణమంత నీవేనా, నన్ను విడిచి వెళుతున్నా, ఒంటరిగానే మిగిలున్నా. ప్రాణమంత నీవేనా. నేను రిటర్న్ వచ్చేటప్పుడు మా పేరెంట్స్తో మన లవ్ గురించి మాట్లాడతాం. ఒప్పుకుంటారా? ఒప్పిస్తాను. ఇలా ఉండేది ఏదో పెళ్లి చేసుకునే ఉందాం. దర దర దరనా
మీనా హే ఏంటి ఇలా ఉన్నావు? ఆ సారీ ఏంటి? చేతులకు కాలక పారాణి ఏంటి? కొంప తీసి మన పెళ్లి విషయం మీ ఇంట్లో చెప్పి ఒప్పించేసావా ఏంటి? డైరెక్ట్ ఈ గెటప్లో వచ్చేసావు. ఏంటి ఏం మాట్లాడవు? అలా ఏం లేదు. ఇక్కడ మా రిలేటివ్స్ పెళ్ళుంటే అమ్మ నాన్నలతో వచ్చా. నేనింకా మన పెళ్లి విషయం మీ ఇంట్లో చెప్పి ఒప్పించేసావేమో అనుకున్నా. భలే ఉన్నావు తెలుసా? మెల్లో తాళి, కాళ్ళకు మెట్లు, అవి ఒకటే తక్కువ. అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావు. సరే పద ఫ్లాట్కి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా. అదేంటే తర్వాత రావటం ఏంటి? అంటే పెళ్ళిం కావలేదు, నైట్ పెళ్ళి, అది చూసుకొని వచ్చేస్తా. పైగా అమ్మ నాన్నలు కూడా ఉన్నారు కదా, సో నువ్వు ఇక్కడ కంగారు పడతావేమో అని ఆఫీస్లో చిన్న వర్క్ ఉందని చెప్పేసి వచ్చా. అమ్మ అయితే ఇప్పుడు నువ్వు ఇంటికి రావట్లేదా? నైట్ వచ్చేస్తా. నైట్ కన్నా వచ్చేవే బాబు. చూడు నా కళ్ళు ఎంత ఎర్రగైనాయో. నువ్వు లేకపోతే నైట్ నిద్ర కూడా పడతలేదే. అంతలా అలవాటు అయిపోయావు నువ్వు నాకు. నువ్వుంటే నీ మీద గాలి వేసుకుని నీతో మాట్లాడుతూ నైట్ హక్ చేసుకుని పడుకోవడం అలవాటు అయిపోయింది. నువ్వు లేకపోతే పిచ్చి లేస్తుంది. ఏమైంది? సారీ కన్నా. సారీయా? సారీ ఎందుకే? నువ్వు నన్ను మిస్ అవుతున్నావు కదా. ఏం పర్లేదు, నైట్ కల్లా వచ్చేస్తావు కదా. సరే జాగ్రత్త, బాయ్. కొన్ని నిర్ణయాల వెనకాల చెప్పుకోలేని లక్షల మాటలు దాగి ఉంటాయి.
ఛే! సారీ, ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతున్నాను. పర్లేదు. దొంగనా కొడుకులు ఇప్పుడు ఫోన్ మాట్లాడకపోతే తర్వాత మంచి మూడ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తారు. నాకు ఫస్ట్ నైట్ గురించి పెద్దగా తెలీదు. నీకేమైనా తెలుసా? ఆ? చిచిచి, ఏం మాట్లాడుతున్నారా? తను కొట్టడం కాదు, నువ్వే కోరి దండించుకునేలా ఉన్నావు. లేదు. నేను మీకు దగ్గరగా వచ్చి కూర్చోవచ్చా? నాకు ఇప్పుడు ఇష్టం లేదండి. నాకు కొంచెం టైం కావాలి. పర్లేదండి, మీకు కంఫర్ట్గా ఉన్నప్పుడే చేద్దాం. థ్యాంక్స్. మరి నేను ఇప్పుడు పడుకోనా? హా, నేను నా ఫ్రెండ్తో కాల్ మాట్లాడొచ్చా? అయ్యో, బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. బట్ బయట అమ్ముంది. మీకేం సీక్రెట్స్ లేవంటే ఇక్కడే మాట్లాడండి. లేదంటే వాష్రూమ్లో మాట్లాడతారా? ఆ, నేను వాష్రూమ్కి వెళ్ళి మాట్లాడతాను. ఓకే అండి, గుడ్ నైట్. ఇంకా నయం కొట్టలేదు. హలో. ఎన్నిసార్లు కాల్ చేయాలి నేను నీకు? సారీ నాన్న, పెళ్ళిలో చిన్నపిల్లలు ఉన్నారు, ఆడుకుంటానంటే నా ఫోన్ ఇచ్చాను, చూసుకోలేదు. నీకు తెలుసు కదా నువ్వు ఇంటికి రాకపోతే నేను నీకు కాల్ చేస్తానని. తెలుసు, బట్ సారీ. సారీ ఎందుకులేరా? సరే కానీ ఇంతకీ నువ్వు బయలుదేరవలేదా? లేదు, అమ్మ వాళ్ళు ఇక్కడే ఉండాలంటున్నారు. సరేలే, ఎంజాయ్ చేయి. తాగుతున్నావారా? అంటే నిద్ర పట్టాలి కదా మీనా, అందుకే తాగుతున్నా. తాగేసి టెడ్డిగాని హగ్ చేసుకుని వాడి మీద కాలేసుకుని నిన్ను ఇచ్చుకుంటూ పడుకుంటా. మిస్ యూ నాన్న. మిస్ యూ టూ మా. ఓ ముద్దు పెట్టు. బాయ్.
అత్తయ్య చూస్తుందేమో. చూడ్ని, మా అమ్మే కదా. ఛీ, సిగ్గులేదు మీకు. ఇవన్నీ కల్లోనే. నిజంగా జరగాలంటే కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మూసుకొని నీ పెళ్ళం అందాలని దూరం నుంచి చూస్తూ మురిసిపోరా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సారీ, లేవడం కొద్దిగా లేట్ అయింది. నైట్ లేట్గా పడుకున్నా. అయ్యో పర్వాలేదు, దానికి సారీ ఎందుకు. అంటే నీకు కొత్త ప్లేస్ కదా, కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. అవును, నువ్వు టీ తాగుతావా కాఫీనా? అయ్యో పర్లేదు, నేను పెట్టుకుంటా. ఆల్రెడీ పెట్టేసింది, నువ్వేం తాగుతావంటే అది తీసుకొస్తా. టీ. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను టీ తీసుకొస్తా. ఇంకా బ్రష్ చేయలేదా? సారీ, చేయలేదు. అంటే టీ చల్లారిపోతుంది, త్వరగా తాగేసే. అవును, నీకు వంట చేయడం వచ్చా? కొన్ని ఐటమ్స్ వచ్చు. అయితే టీ తాగేసి కొంచెం వంట చేయవా? అంటే నేను చేయొచ్చు, బట్ అమ్మ చూస్తే పెళ్ళైన మొదటి రోజే వంట చేయడం మొదలు పెట్టావా, ఎప్పుడైనా నా కోసం చేసి పెట్టావా? అంతేలే, మొదటి రాత్రి తర్వాత బెల్లం బెల్లమైంది, అమ్మేమో అల్లమైందని ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది. కావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. లేదు, నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు, నేను ఇప్పుడు చేయలేను. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను కుక్ చేస్తాను. సరే అండి. అండి వద్దు, కిరణ్ అని పిలు. హలో. హలో, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? సారీ మా, నిన్న రాత్రి నిద్ర పట్టపోయేసరికి కొంచెం ఎక్కువ తాగేశా, దానివల్ల కొంచెం లేట్గా లేచాను. ఇంతకీ నువ్వు స్టార్ట్ అయ్యావా? అది చెప్దామని నీకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నా. ఏ, దానికి కాల్ చేయడం ఎందుకే, డైరెక్ట్గా వచ్చేయచ్చు కదా. అంటే అమ్మ వాళ్ళు ఇంకో 2 రోజులు హైదరాబాద్లో ఉంటారంట. వాళ్ళు ఎప్పుడు రాలేదు కదా, కొన్ని ప్లేసెస్ చూసి వెళ్దాం అనుకుంటున్నారు. ఏం చెప్పాలో తెలియక నీకు ఫోన్ చేస్తున్నా. నువ్వేంటే మళ్ళీ 2 days అంటున్నావు? నాకు కూడా అదే అర్థం కావట్లేదురా. వచ్చేనా మరి? వద్దులే, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో. 2 days కదా, ఉండేసి రాలే. మిస్ అవుతున్నావా నన్ను?
నాన్న అమ్మ పిలుస్తున్నట్టుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓయ్ నాకొక ముద్దు వచ్చు కదా. ఏంటో పెళ్ళైన వెంటనే వంట కూడా వండాల్సి వస్తుంది. అయినా ప్రతిసారి పెళ్ళం వండి పెడితే హస్బెండ్ సూపర్ అన్నం కాదు, ఈసారి హస్బెండ్ వండితే పెళ్ళం సూపర్ అనాలి, అప్పుడు వస్తుంది హై. ఈ రోజు నా బ్యాచిలర్ వంట ఏంటో మా ఆవిడికి రుచి చూపిస్తా. ఏంట్రా వంట నువ్వు చేస్తున్నావు? అమ్మా తను ఇంకా లేవలేదు, హెల్త్ బాగాలేదంట. ఓ సరే, నువ్వు వెళ్ళి అమ్మాయి దగ్గర ఉండు, నేను చేస్తా ఇటీ. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా, నీకు నీ కోడలికి ఈ రోజు నా చేతి వంట టేస్ట్ చూపిస్తా. అబ్బో ఏమ్మాయి ఒంట్లో బాగాలేదంటగా, ఎలా ఉంది ఇప్పుడు? హా, పర్లేదు అత్తయ్య. కిరణ్, ఆ, నాకు కొంచెం టాబ్లెట్ తీసుకొస్తావా? కొంచెం హెడేక్గా ఉంది. వెళ్ళి తీసుకొస్తా. ఇదేంటి పేరు పెట్టి పిలుస్తోంది?